అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి. మరి మనది ఇండియా నుంచి ఇవాళ కూడా నేను ట్రంప్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఎంతమంది ఉన్నారు ఫారిన్ కంట్రీస్‌లో, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, రేపు వాళ్ళకి స్పెషాలిటీస్ ఏమి ఉండబోతున్నాయి, ఏం తీసేయబోతున్నారు అనే విషయాలు వింటూ ఉంటే ఒక రకంగా అనిపించిందండి. ఎందుకంటే మన మన భూమి అంటాం కదా! అట్లనే చాలా వరకి కూడా అక్కడ సంపాదించుకోవడానికే వెళ్ళడం మనం స్టార్ట్ చేశాము. రాను రాను అక్కడ స్పెషాలిటీస్ కానివ్వండి, వీటి వల్ల మనం అక్కడే స్థిరపడదామని ఆలోచిస్తున్నాము. మన దగ్గర పెరిగినంత రేట్సు, మన దగ్గర ఉన్న సెక్యూరిటీ మీరెప్పుడు రావాలనుకున్నా కూడా వచ్చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అండి, మీలో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం హైదరాబాద్ ఈజ్ ఎవర్ గ్రీన్ అండి. ఎవర్ గ్రీను. ఎవరు కూడా ఏ సిస్టమ్ కూడా, అంటే అటు రాజకీయ పరంగా కానివ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా అబ్స్టగుల్స్ కావచ్చు, ఏ సిచ్యువేషను కూడా అండి మనకి హైదరాబాద్ గ్రోత్ని మాత్రం ఆపలేదు. నేను ఆల్మోస్ట్ 25 years నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను. మనకి హ్యాబిట్స్ అంటే షాపింగ్ సెంటర్ అనేవాళ్ళు. మేము హ్యాబిట్స్కి వెళ్ళి తీసుకునేవాళ్ళం ఏమైనా తీసుకోవాలంటే. మరి ఇవాళ ఏ ఏరియా చూసినా అక్కడికి షాపింగ్ మాల్స్ వెళ్ళిపోతున్నాయండి. మరి షాపింగ్ మాల్ ఒక్కొక్కటి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో మీరు గమనించండి. గ్రోత్ అవుతూనే ఫస్ట్ షాపింగ్ మాల్సే వస్తున్నాయి ఆ ఏరియాలో. మరి ఇంత ఎక్స్పాన్షను ఎట్లా సాధ్యం అవుతుంది? మరి అట్లానేసి ఇబ్బందులు లేవా? చాలా ఇబ్బందులు పడినాము. ఎందుకంటే తెలంగాణ ఇష్యూస్ కావచ్చు, డిమాండేషన్ కావచ్చు, కరోనా కావచ్చు, రెసిషన్ పీరియడ్స్ కావచ్చు, అయినా కూడా హైదరాబాద్ మార్కెట్ చాప కింద నీళ్ళలాగా పెరుగుతూ వెళ్తుందండి. మరి ఎస్పెషల్గా ఎన్ఆర్ఐస్ మెయిన్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తుంటారు. మేము చేస్తున్న దాంట్లో అండి కంపెనీ సెక్యూరిటీ బాధ్యతలు తీసుకుంటుంది. ఇది మేజర్గా మా దాంట్లో 20% ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయడానికి ఇదే రీజన్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు పెద్దవాళ్ళతోటి మాట్లాడుతూ మీరు వెళ్ళి చూసిరండి, ప్లాట్ ఎట్లా ఉంది, రేట్లు ఎట్లా పెరిగినాయి, ఎవరైనా కనుక్కోండి అనేసి వాళ్ళు పెద్దవాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. మరి అదే మన కంపెనీలో కనుక ఇన్వెస్ట్ చేస్తే పెద్దవాళ్ళతోటి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేకోకుండా ఒక్క ఫోన్ కాల్ తోటి మీ ప్లాట్ అక్కడ ఏం రేట్ నడుస్తుంది, ఫర్దర్ మీరు ఏమైనా రేట్ ఏముంది, లేకపోతే డెవలప్మెంట్ ఏమైనా చేయించాలనుకుంటున్నారా, చిన్న వీకెండ్ విల్లాస్ లాంటిది ఏమైనా ప్లాన్ చేయగలుగుతారా, కన్స్ట్రక్షన్ చేయించుకుంటారా అనేది విషయాలను మీరు కనుక్కోవచ్చు. ఎప్పటికప్పుడు అండి సెక్యూరిటీ 3 years కంపెనీ నుంచి ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసండి మనకు ఫర్ ఇయర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే వాళ్ళకి టేక్ ఓవర్ చేస్తూ, లేదంటే కంపెనీనే కంటిన్యూ చేస్తుందండి. మరి అలాంటి స్పెషల్ ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ టేక్ కేర్లో మీ ప్లాట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. మనము ఇన్వెస్ట్మెంట్స్ అనగానే హైదరాబాదు కమర్షియల్ స్పేసెస్ కూడా చూస్తున్నారు, అపార్ట్మెంట్స్ స్టార్టింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి చూస్తున్నారు. మరి అట్లనే ఇల్లు ఇండిపెండెంట్ హౌసులు చూస్తున్నారు. అట్లా ఇన్వెస్ట్మెంట్స్లో ప్లాటింగ్ సెక్టార్కి వెళ్తున్నారు. అందులో తర్వాత ఫామ్ హౌస్లకు వెళ్తున్నారండి. ఇన్ని సెక్టార్స్ ఇందులో ఉన్నాయి. మరి ఎందులో పెడితే ఎక్కువ బెనిఫిట్ అనేసానంటే నేనైతే ఓపెన్ ప్లేస్లో పెడితేనే ఎక్కువ బెనిఫిట్ అనేసి అంటాను. ఎందుకంటే కమర్షియల్ ఏరియాలు స్ప్రెడ్ అవుతున్న కొద్దికి మారుతూ ఉంటారు. మనం ఇల్లు రెంట్ ఆలోచిస్తుంటాము. వాళ్ళు సంవత్సరం అంతా ఉండి వాళ్ళు ఖాళీ చేసి ఒక 2 నెలలు ఖాళీ ఉంటే మనకు మైనస్లోకి వచ్చేస్తుంటాము. కాబట్టి మీరు అక్కడ ఉండి ఈ రెంట్ని ఎప్పటికప్పుడు ఫిలప్ చేసుకుంటూ మూవ్ చేయడం ఇబ్బంది అవుతుంది. దానికి ఎన్నో ఉంటాయి, మెయింటెనెన్స్ సర్వీసెస్ చాలా ఉంటాయి, ఎవరు ఏం చెప్తున్నారో తెలియదు. మరి అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. కమర్షియల్ స్పేసెస్లో కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. మరి అలానే ఫామ్ ల్యాండ్స్కి వెళ్తే ఇంకా మనకి ఊర్లలో రోడ్డుకు ఆనుకొని ఉన్నాయి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి. మరి ఆ ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్ చేయగలుగుతామా? లోపలికి వెళ్తే అప్రోచ్ ఏముంటుంది? అప్రోచ్ లేకపోతే మనం కాంపౌండ్ వాల్స్ కానీ మనము ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ ఆప్షన్స్ ఇస్తారా చుట్టుపక్కల ఉన్న రైతులు? మరి ఎట్లా ఉంటుంది అనేది కూడా అది కూడా మన కన్సర్న్లో లేకుండా ఉంటుంది. కాబట్టి అపార్ట్మెంట్స్లోకి వెళ్తే స్టార్టింగ్లో బిఫోర్ స్థాయిలో అప్రూవల్స్ ఎవరికి వస్తున్నాయి, ఏ అప్రూవల్స్ వస్తున్నాయి, ఎన్ని ఫ్లోర్లకు ఏం తెలియట్లేదు.
చాలా 3 ఇయర్స్ 2 ఇయర్స్కి ఇస్తామన్న వాళ్ళు 3 ఇయర్స్కి ఇస్తున్నారు. ఏ ఇబ్బంది వచ్చినా మార్కెట్లో ఫస్ట్ వీళ్ళది ఆగుతుంది. కాబట్టి మనకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇచ్చినా ఇవాళ ఆల్రెడీ రేట్స్ హైక్ నడుస్తున్నాయి, క్రోస్లోకి వెళ్ళిపోయినాయి. మరి అది డబల్ అవుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎక్స్పాన్షన్ అవుతుంది, కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్సు పెరిగారు. మరి అట్లా పెరిగినప్పుడు ఉన్న దగ్గర అంత రేటు పలుకుతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. మహా పెరిగితే 1 టర్మ్, ఇవాళ మీరు ₹1,00,00,000 పెట్టి ఇన్వెస్ట్ చేశారనుకోండి, రేపు 2 కోట్ల వరకు వస్తుంది, అంతే కదా. అంతకన్నా పెరుగుతుంది అనడానికైతే గ్యారంటీ లేదు. మళ్ళీ ఒక 10 ఇయర్స్ అయిపోయేసరికి ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అని అడుగుతారు. స్పెషాలిటీస్, మనిషి ఇంత పీస్ఫుల్గా ఉండాలి, స్పెషాలిటీస్ ఎక్కువ ఉండాలి, అందులోపలే స్కూల్స్ ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. అప్గ్రేడ్కు తగ్గట్టుగా వాళ్ళ మైండ్లో ఎట్లా అప్గ్రేడ్ అవుతున్నారో, మన ఇన్కమ్ పరంగా ఎట్లా అప్గ్రేడ్ అవుతున్నారు, అట్లనే మైగ్రేట్ కూడా అవుతున్నారండి. ఎంత దూరమైనా పర్వాలేదు. ఇవాళ రోడ్స్ స్పెషాలిటీస్ మనకు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా అన్ని రోడ్స్ కూడా మీకు 100 ఫీట్ల పైనే అండి. రేడియల్ రోడ్స్ వేస్తున్నాడు. కనెక్టివిటీ అనేది హ్యూజ్ లెవెల్లో ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు మెయిన్ కనెక్టివిటీని అనుసంధానం చేసి ఈ అన్ని డిస్ట్రిక్ట్లను కలుపుతూ వెళ్ళాలి అనే దాని మీద నడుస్తుంది. ఆ ఏరియాలోని ఐటీలు, ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇంత ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు, ఇంత అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా జనాలు పీస్ఫుల్గా అవుట్స్కట్స్లో ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటప్పుడు మరి మీరు కొన్ని అపార్ట్మెంట్స్ ఏరియాలో ఆ అపార్ట్మెంట్కి అంత రిటర్న్ వస్తుందంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. వస్తుంది, మాకు కళ్ళ ముందు కనపడాలి అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఎవరం ఎంత మాట్లాడినా కూడా మనము బిఫోరు అంటే మైండ్ సెట్ అంటానండి నేను. ప్రతి దానికి కూడా రీజన్ మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, మనం జాగ్రత్త తీసుకొని రూపాయి సేవ్ చేసిందే కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటే ఒక్కసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఆలోచించండి ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పుడు. నేను ఓన్లీ రెసిడెన్షియల్ ప్లాట్లు చేయడానికి నాకు అనిపించిన రీజన్సే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకనంటే అవి మెయింటెనెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, టైటిల్ క్లియర్గా ఉంటుంది, అప్రూవల్స్ ప్రకారము, గ్రోత్ క్యారిడార్లలో ఆ ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి, మంచి గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్స్ కాబట్టి అవి సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. మనకి కన్స్ట్రక్షన్ మూమెంట్ అందుకున్నప్పుడు మనకి అప్రిషియేషన్. హైదరాబాద్లో ఆక్యుపెన్సీ ఏరియాస్లో మంచి కాలనీస్లో ₹2,00,000 నడుస్తుంది గజం. మనం ₹1,00,000 గజం పెట్టుకున్నా కూడా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి వచ్చేది ఎంత, ఎన్ని ఇయర్స్లో రావచ్చో మనకు ఒక అంచనా వస్తుంది. మరి అదే మిగిలిన వాటిలలో నాకు ఆ అంచనా కనిపించలేదు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మంచి రిటర్న్స్ ఇప్పించాలి, సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, కంటిన్యూగా కంపెనీ అక్కడ అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు మాట్లాడినా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవసరమైతే కన్స్ట్రక్షన్ చేయించుకుని వాళ్ళ త్రూ రెంట్స్కి ఇచ్చుకోగలిగిన స్పెషాలిటీస్ కూడా ఉండాలి. కాబట్టి నేను రెసిడెన్షియల్ ప్లాట్స్ని నా డే 1 నుంచి కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్ని నేను ప్రమోట్ చేశానండి. రెసిడెన్షియల్ ప్లాట్స్ మీన్స్ సిటీకి ఆనుకొని కాదు, సిటీకి ఆనుకొని ఉన్న ఇన్వెస్ట్మెంట్కి పనికిరాదు. అది కూడా 1-2 టర్మ్స్ కన్నా ఎక్కువ పెరగవు. ఇవాళ 40,000 నడుస్తుంది గజం. మనం అనుకుంటున్నాం ₹1,00,000 ఒక యావరేజ్ ఫిగర్ అనుకుంటాం, అంటే 2 టర్మ్సే పెరుగుతుంది కదా. మరి అదే ఇప్పుడు అవుట్స్కట్స్లోకి వెళ్ళి ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ ఏరియాలలో కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంటు DTCP అప్రూవల్స్ రేరా యాక్ట్ ప్రకారమే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రేరా యాక్ట్ ప్రకారం ఇచ్చే అవన్నీ కూడా మనకు రెసిడెన్షియల్ ప్లాట్ల కింద లెక్కకు వస్తాయి. కాబట్టి ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయగలిగితే మీకు ఇబ్బంది ఉండదు, కొంచెం ఫాస్ట్గా కూడా రేట్స్ పెరుగుతాయి అనేది నా ఒపీనియన్ అనమాట. ఫామ్ ల్యాండ్స్లోకి వస్తే అండి, నేను ఒక క్యాలిక్యులేషన్ అనుకుంటాను. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, కంప్లీట్గా నాకు ఇన్వెస్ట్మెంట్ సరిపోయినాయి, నాకు సంపాదన సరిపోయింది, నాకు పాసివ్ ఇన్కమ్స్ వస్తున్నాయి, ఇది ఇన్వెస్ట్మెంట్ కింద కాదు ఒక లగ్జరియస్గా నాకు ఒక ఫామ్ ల్యాండ్ ఉండాలి అనుకుంటే అది మన గవర్నమెంట్ రోడ్స్కి అప్రోచ్ రోడ్లో కొనుక్కుంటారు వాళ్ళు. అన్ని దాన్ని బిల్డ్ చేసుకోవడానికి కానీ ప్రహరీ కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండదు కాబట్టి అది వేరే విషయం. అట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్సే నా దగ్గర ఇప్పుడు ఒక ₹1,00,00,000 ఉంది, ఇది తీసుకపోతే 2 ఎకరాలు వస్తాయి అనేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ ల్యాండ్ అయినా ఎవ్రీ 2.5-3 ఇయర్స్కి ఒకసారి డబుల్ అవుతుంది.
డబల్ అవుతుంది. మరి అది మళ్ళీ మనం ఆ సెక్యూరిటీ అవన్నీ కరెక్ట్గా చూసుకోకపోతే పేపర్లో ఉంటుంది, కానీ ప్లాట్లో ఒరిజినల్గా వెళ్తే మనకు అంత ల్యాండ్ ఉండదు. ఎందుకంటే పర్సన్స్ ఉన్నప్పుడే ఈ గట్టు చెప్తుంటారు, ఇవతల గట్లో వేస్తుంటారు. మరి అట్లాంటప్పుడు ఇబ్బందులు అవుతాయి. రేట్స్ అంతే పెరిగేటప్పుడు మనకి ₹1,00,000 వరకు గజం వెళ్ళగలిగిన ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి కదా. అదే ₹1,00,00,000 మీరు ఓపెన్ ప్లాట్స్లలో కనుక, రెసిడెన్షియల్ ప్లాట్లలో కనుక ఇన్వెస్ట్ చేస్తే రేపు 10 కోట్లు అవ్వడానికి అవకాశం ఉంది. మరి అదే ఎకరము 10 కోట్ల వరకు వెళ్తుందా? అప్పటి వరకు మనం దాన్ని మెయింటైన్ చేయగలుగుతామా? ఈ విషయాలు కూడా ఆలోచించండి. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలండి. ఎందుకంటే జీవితంలో 1, 2 సార్లు 3 సార్లు ఒక్కొక్కరు అదృష్టవంతులు చాలా జాగ్రత్తగా సేవింగ్ చేస్తుంటారు, రూపాయిని పక్కకు పెడుతుంటారు భవిష్యత్ జనరేషన్ కోసము. అలాంటి వాళ్ళకు ఒక 4 సార్లు అవకాశం వస్తుందేమో అండి. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కటి ఇవాళ రియల్ ఎస్టేట్ అనేసరికి అండి ప్రతి ఒక్కరూ మాట్లాడేవాళ్ళే మీకు కూడా కొంత అవగాహన ఉంటుంది. ఎవరైతే చూస్తున్నారో అందరికీ కొంత అవగాహన ఉంటుంది. ఎంత అవగాహన ఉంటుంది? ఏ ఫీల్డ్లోనైనా ఇవాళ ఛానల్స్ వచ్చినాయి, మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా అన్యమస్కంగా విన్నా కూడా ఒక 10% మన మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ 10% ఇప్పుడు నా ఫీల్డ్ కానీ లీగల్ దాంట్లోకి వెళ్తే నాకు 10% ఉంటుంది. ఐడియా ఉంది కదా. డాక్టర్ దాంట్లోకి వెళ్తే ఆ డెంటిస్ట్ ఒక 2-3 వీడియోలు విన్నాను, 10% అవగాహన ఉంటుంది. పూర్తిగా ఎవరైతే అందులో లీనమైపోయి ఉంటారో ప్రతి దాని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. వాళ్ళు దాని మీద అవగాహన ఉంటేనే దాంట్లో ఆ ప్రొఫెషన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. ఆ ప్రొఫెషన్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవ్వగలుగుతారు. ఇవాళ మనము లాయర్స్ దగ్గరికి మీరు గమనించండి, చెట్టు కింద లాయర్స్ దగ్గరికి ఎంతమంది వెళ్తారు? మనము వెనకటి సినిమా కూడా చూసాం కదా, చెట్టు కింద ప్లీడర్ అనేసి. మరి వాళ్ళ దగ్గరికి ఎంతమంది వెళ్తారు? ఎంతవరకు సాల్వ్ అవుతాయి? మరి అదే పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు. ఇవాళ మనం చూస్తున్నాం సో కాల్డ్ లాయర్స్, ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా, ఎంత పెద్ద వాళ్ళకి ఇష్యూ వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్లకు ఇచ్చి మరీ అటువంటి సాల్వ్ చేసుకుంటున్నారు. ఎవరికి డిమాండ్ ఉందండి? క్వాలిటీ ఉన్న దగ్గర, ఎక్స్పర్ట్స్ దగ్గర మాత్రం వాళ్ళదే డిమాండ్ నడుస్తుంది. అక్కడే మనం ప్రాపర్టీస్ కొంటే వాళ్ళ దగ్గర మనకు కూడా వాల్యూ ఉంటుంది, ఆ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మనం ఆ ఫ్యూచర్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది చాలా కీ పాయింట్ అంటాను నేను, చాలా కీ పాయింట్. ఎందుకంటే మనకు తెలిసిన 10% కాదు, అందులో 100కు 100% కూడా ఎక్స్పర్ట్స్ త్రూ మనం వెళ్ళగలిగితే మాత్రం వాళ్ళ ఫ్యాషను, ఇప్పుడు నేను ఇది ఫ్యాషన్గా చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ ఫ్యాషన్ చేయాలనిపించింది అని అంటే నాకు అవసరం ఉన్నప్పుడు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు నాకెవరు వచ్చి రికమెండ్ చేయలేదండి. ఒక్కరో ఇద్దరో బ్రోచర్స్ తెచ్చి కొంటావా అని అడిగితే నా మనసులో ఇన్ని భయాలు ఉండి దాన్ని తీసుకెళ్ళి పడేసాను, వాళ్ళకి లేవని చెప్పాను డబ్బులు. అదే రోజు కనుక నేను కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తుంటే ఇవాళ నాకు హైదరాబాద్లో ఎన్నో ప్రాపర్టీస్ ఉండేవి. మరి అలాంటిది నేను మిస్ అయ్యాను. అరే జీవితం అంతా కష్టపడి ఒక స్థాయిని, అంటే డబ్బు సంపాదిస్తుంది. మనం హైదరాబాద్లో బిల్డింగ్స్ చూసినా, మంచి మంచి భవంతులు చూసినా, వాళ్ళ లగ్జరీస్ లైఫ్ చూసినా అనిపిస్తుంది, అబ్బా వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు సంపాదించి పెడుతుంది అని మనం ఆలోచిస్తుంటాం కదా. మరి అలాంటిది మనం సంపాదించిన డబ్బులోంచి కొంత మొత్తాన్ని పెడితే ఆ డబ్బు సంపాదించే స్థాయికి ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా వెల్త్ అవ్వాలి. ఈ ఫైనాన్షియల్గా వెల్త్ అవ్వడానికి అవకాశాలు ఏమున్నాయి అంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో హైదరాబాద్ హ్యూజ్ లెవెల్లో ఉంది. ఎక్కడ ఎవరు కరెక్ట్గా లీగల్గా ఉన్న చోట ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైలే మారుతుంది, ఫైనాన్షియల్గా వాళ్ళ స్టేటస్లే మారిపోతాయి. అరే నేను సంపాదించేటప్పుడు దొరకని అవకాశము ఇవాళ నేను నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, మా చుట్టాలలో కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, అందరికీ అందించాలి. తీసుకుంటారా తీసుకోరా, ఇవాళ నేను వీడియో మీతో మాట్లాడుతున్నాను, మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది మీ చాయిస్. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యత, నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాననేసి ఫీల్ అయ్యి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. ఈ ఫీల్డ్లోనే కూర్చొని ఈ ఫీల్డ్లోనే ఈ 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేశాను. ఫర్దర్ నేను చేయగలిగినంత వరకు ఓన్లీ ప్లాటింగ్ సెక్టర్, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోనే ఉండి వర్క్ చేస్తాను. దీన్ని తీసుకోవడానికి వెల్త్ క్రియేట్ చేయడము అనేది ఒక కాన్సెప్ట్ అండి.
ఎందుకంటే ఒక జనరేషన్స్ మా తాతగారు మా నాన్నగారు బతకడానికి ఒక మామూలుగా ఒక లైఫ్ లీడ్ చేసుకుంటూనే వెళ్ళిపోయారు. కానీ రూపాయే జీవితం అని నేను చెప్పనండి. కానీ అన్ని రూపాయే, ప్రతిదీ ఖర్చు పెట్టాలన్నా తినాలన్నా ఏం చేయాలన్నా కూడా రూపాయితోటే ముడిపడి ఉంది. మరి ఆ రూపాయిని మల్టిప్లై చేయగలిగింది ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ మరి దీని గురించి చెప్పగలిగిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది మన వాళ్ళు పరిచయం చేస్తూనే ఉన్నారు మన ఛానల్స్ నుంచి. కాబట్టి అప్రోచ్ అయ్యి మాట్లాడి 1కి 4 సార్లు డిస్కస్ చేసి ఖచ్చితంగా మీ రూపాయిని ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10 టైమ్స్, ఒక్కొక్క చోట 100 టైమ్స్ పెరిగిన ఏరియాస్ కూడా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎంత పెరుగుద్దో చెప్పలేము. నా 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అట్లీస్ట్ 10 టైమ్స్లో 4 టైమ్స్ పెరిగిన ఏరియానే లేదండి హైదరాబాద్లో. కాకపోతే ఆ టైం వరకు అది లీగల్గా క్లియర్గా కరెక్ట్ డాక్యుమెంటేషన్ తోటి ఉండాలి. ఈ విషయం ఇది ఎక్కడ ఉంది అని ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నేను డిఫరెంట్ కంపెనీస్ రీసెర్చ్ చేశాను. మొన్న ఛానల్ ద్వారా ఒక మేడం కాల్ చేసింది. ఎక్కడికి వెళ్ళినా ధనలక్ష్మి గారు మీరు చెప్పిన పర్ఫెక్ట్నెస్ లేదు, ఎక్కడో ఒక చోట మాకు ఒక అభద్రతా భావం వచ్చింది, బయటకు వచ్చేసినాము, వెళ్ళి వెంచర్లు చూసినాము. ఇండిపెండెంట్గా ఎప్పుడు సైట్లు చూడడానికి వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ గ్రోత్ మనకి ఏం కనపడదు. అడవిలో 4 రాళ్ళు ఉంటాయి. అరే ఎక్కడో రెసిడెన్షియల్ ఏరియాస్ కనపడతాయి. అరే ఇది ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎట్లా డెవలప్ అవుతుంది అని ఒక ఫీలింగ్ వచ్చేసి ఇన్వెస్ట్ చెయ్యము. ఎప్పుడూ ఎవరో ఒకరిని హైప్ చేసి చెప్పడం కాదండి. నేను ఔటర్ రింగ్ రోడ్ రాకముందు నుంచి నేను బిజినెస్లో ఉన్నాను. మేము ఔటర్ రింగ్ రోడ్ వస్తుందండి, మంచి రేట్స్ వస్తాయని చెప్పాము. ఈరోజు అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అరే ఆ రోజు మీరు చెప్పిన మాట వినలేదండి, ఇప్పటికైనా సరే మేము ఒక డెసిషన్ తీసుకుంటాం, ఇప్పుడు మాకు చెప్పండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అట్లనే చూసేసి వచ్చారు. క్లియర్గా ఏమేమి ఉండాలి, ఎట్లుండాలి, మళ్ళీ నాకు కాల్ చేసి కూడా పర్సనల్గా క్లియర్గా మాట్లాడారు. సైట్కి వస్తామని కూడా చెప్పారు. అట్లా క్లియర్గా మీకు ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వాళ్ళతోటి క్లియర్గా మాట్లాడండి, తెలుసుకోండి, ఎక్స్పర్ట్స్ దగ్గరికే వెళ్ళండి, లాంగ్ టర్మ్ ఉండే కంపెనీల దగ్గరికే వెళ్ళండి. ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయండి. ఎందుకంటే లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అంటాను నేను. ఇది లగ్జరీస్గా నెక్స్ట్ జనరేషన్స్ మనము అంటే ఇప్పుడు 20 ఇయర్స్కి 25 ఇయర్స్ కూడా మంచి జాబ్స్ చేస్తున్నారు, మంచి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ లీగల్గా ఉన్న ప్రతి వెంచర్లోనూ మనకు వచ్చేసి లోన్స్ వస్తున్నాయండి. మీరు ఫర్దర్గా ఒక చిన్న ఫామ్ హౌస్ వేసుకుంటే కన్స్ట్రక్షన్ కిందకి దాన్ని కన్వర్ట్ చేసి మీకు వచ్చే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అవి కూడా మీకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవాళ రో హౌసెస్ కానివ్వండి, మనకు సిటీ డెవలప్ అవుతున్నప్పుడు అవి వస్తాయి. బిఫోర్ వచ్చేసి వీకెండ్స్ విల్లాస్ వస్తున్నాయి, ఫామ్ ల్యాండ్స్, ఏదైనా మీకు ఒక కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అవకాశాలన్నీ మన చుట్టుపక్కలే ఉన్నాయండి. కొంచెం తీరికగా, కొంచెం ఓపికగా కూర్చొని ఆలోచన చేసి, మన అన్నిటికీ మూలం నేను ఆలోచనే అంటానండి. అన్నిటికీ మూలం నేను హైదరాబాద్ గ్రోత్ చూశాను. మేమున్న ఒక ఏరియాలో అసలు ఒక ఊరు అనమాట, అది ఊరు టైంలో ఉన్నది. ఒక్కరు ఇల్లు కట్టారండి మంచిగా. ఆ ఇల్లు కడితే అది చూసిన వాళ్ళకి ఎంత రెంట్స్ వస్తున్నాయి, చేతిలో ఎంత ఉన్నాయి ఆలోచన వచ్చింది పక్కింటి వాళ్ళకు. అట్లా ఒక 1 ఇయర్ తిరిగి వచ్చేసరికి మొత్తం ఆ రోడ్ అంతా డెవలప్ అయిపోయిందండి. మరి ఒక్క పర్సన్ మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి మార్పు మొదలైందంటే కూర్చుని ఆలోచనతోటి అన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి కొంచెం ర్యాట్ రేస్లో నుంచి బయటకు వచ్చి పీస్ఫుల్గా కూర్చొని ఆలోచించి ప్లాన్ చేసి ముందుకు వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా ప్లాట్స్, ఏదైనా వివరాలు కావాలన్నా కూడా నాకు కాల్ చేయొచ్చండి. నా పేరు వచ్చేసి ధనలక్ష్మి. నా నంబరు 8099725262.